హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే 3 రకాల గుంట పొంగనాలనైతే చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ కింద అయినా ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయన్నమాట. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను వెజిటబుల్స్ వేసి గుంట పొంగనాలైతే చేస్తున్నాను. దీనికోసం అయితే మీరు ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవైతే తీసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ తీసుకుంటున్నాను. మనం ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. దీనికోసం అయితే దోస బ్యాటర్ తీసుకుంటున్నాను. మామూలుగా మనం దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే అన్నమాట. నేను 3 రకాల దోసలని ఒక వీడియో పెట్టానండి. దాంట్లో దోస బ్యాటర్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిచ్చాను. అదే బ్యాటర్ అన్నమాట. అది ఒక బౌల్‌లోకి తీసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సో, ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటది కదా! అదైనా యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేశాను. వేసుకున్నాక బాగా కలపాలి. ఆల్రెడీ పిండిలో నేను సాల్ట్ వేశాను. అందుకే వేయట్లేదు. సో, ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం గుంట పొంగనాలు వేసుకున్న పాన్ ఉంటది కదా! అది బాగా హీట్ అవ్వనివ్వండి ముందు. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుంట పొంగనాలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. మూత పెట్టండి. మూత పెట్టాక ఒక 3, 4 మినిట్స్ తర్వాత తీయండి. తీసిన తర్వాత ఇలా తిప్పుకున్నారనుకోండి బాగా కాలుతాయన్నమాట. ఓన్లీ మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే లోపల ఉడకదు, తొందరగా మాడిపోతది. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి కాల్చుకున్నారంటే చాలా బాగా కాలుతాయన్నమాట. సో, ఇవైతే లోపల ఇంకా వెజ్జీస్ కూడా బాగా కుక్ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. సో, మా పిల్లలకైతే బాగా నచ్చాయి. నెక్స్ట్ అయితే ఎగ్‌తో వేసుకునే గుంట పొంగనాలు. దీనికోసం అయితే మనం ఆమ్లెట్‌కి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని 2 ఎగ్స్ కానీ, ఒక ఎగ్ కానీ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గుంట పొంగనాల పాన్ తీసుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 35% వరకు మన బ్యాటర్ ఉంది కదా! గుంట పొంగనాల బ్యాటర్ ఉంది కదా! అది వేసుకోండి. అది వేసుకున్న వెంటనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. హైలో అస్సలు పెట్టొద్దు. మనం కలిపెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా! అది నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళా పైనుంచి కొంచెం గుంట పొంగనాల పిండి ఉంది కదా! అది వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం పెట్టండి. పెట్టేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒకవైపయితే బాగా కాలాయి. ఇంకోవైపు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే మెత్తగా అయిపోతాయన్నమాట. కొంచెం మనకి క్రిస్పీగా ఉండాలంటే ఒకవైపు కాలిన తర్వాత మూత తీసేసి మళ్ళీ మూత పెట్టకండి. సో, ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే చాలా సింపుల్ అండి. మళ్ళీ గుంట పొంగనాల బ్యాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని, కొంచెం పసుపేసుకొని బాగా కలుపుకోండి. పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది. అందుకే వేయట్లేదు. సేమ్ మనం గుంట పొంగనాలు పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని మన పిండి ఉంటది కదా! అది వేసుకొని, మూత పెట్టేసుకొని బాగా కాల్చుకోండి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూతయితే పెట్టొద్దు. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా చాలా టేస్టీగుంటాయండి. మా పిల్లలకైతే 3 బాగా నచ్చాయి. సో, మీకేది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో, చూసారు కదండీ టేస్టీ అయిన గుంట పొంగనాలైతే. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమైతే సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.